Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అనకాపల్లి కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత సీఎం రమేష్ నామినేషన్ వేశారు. కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులతో వెళ్లి నామినేషన్ వేశారు. అనకాపల్లిలో సాయంత్రం జరిగే బహిరంగ సభకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తారని సీఎం రమేష్ తెలిపారు. అనకాపల్లిలో కొందరు తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లిలో కొందరు నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఎన్నికల ఫలితాల తర్వాత వాళ్ల సంగతేంటో చూస్తా అన్నారు. చిరంజీవి నాపై అభిమానంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చారని, ఆ మాటల్ని వక్రీకరించి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. సినిమా రంగాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు సీఎం రమేష్. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ అనకాపల్లి నుండి అందిస్తారు. అనకాపల్లి లోక్సభ అభ్యర్థిగా కూటమి తరపున బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఈరోజు సాయంత్రం భారీ ర్యాలీ జరగబోతోంది. రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం సీఎం రమేష్ ఉన్నారు. సార్, ఈరోజు భారీగా నామినేషన్ ఏం చేయలేదు, ఎందుకంటే కలెక్టర్ ఆఫీసు ఊరి చివరిలో, ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు. అందుకే సింపుల్గా వెళ్ళి కారులో వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది. సీఎం రమేష్ చిరంజీవి కలిసి చిరంజీవితో చెప్పించే ప్రయత్నం చేశారు. ఆ వీడియోస్ని ఎక్కువ సంఖ్యలో ప్రచారం చేశారు ఇక్కడ అన్నట్టుగా ఒక జరుగుతుంది. దీని మీద వైసీపీ కూడా కామెంట్ చేస్తుంది. ఎలా చిరంజీవి విషయం చెప్తాను తప్పకుండా, చాలా ఇంపార్టెంట్ విషయం. ఆయన ఎవరి జోలికి పోయేవాడు కాదు, ఎవరిని ఒక మాట మాట్లాడేవాడు కాదు. నాకు ఉండే సాన్నిహిత్యంతో నేను ఆయన దగ్గరికి వెళ్ళి మీ బ్లెస్సింగ్స్ కావాలంటే అలా కాదు కూర్చో అని చెప్పేసి ఆయన రికార్డు చేసి, రమేష్ నాకు చాలా కాలం నుంచి తెలుసు, చిరకాల మిత్రుడు, ఆయనకు ఢిల్లీలో ఉండే సంబంధాలు తెలుసు. అనకాపల్లి అభివృద్ధి చెందాలంటే రమేష్ లాంటి వాడికి కావాలి, ఆయన గెలిపించండి, అనకాపల్లి అభివృద్ధి చెందుతుంది. అలాగే నా తమ్ముడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమిని చేసింది సంతోషం, వారికి నా మద్దతు ఉంటుంది అని చెప్తే ఏం మాట్లాడతారు మీరు? గుంట నక్కలు, ముళ్ళపందిలు రకరకాలుగా మాడతారా? 175 అన్న దాన్ని మీరు గట్టిగా కౌంటర్ చేస్తారు. ఎవరికి 175? నేను 175 వస్తాయి కూటమికి నేను ఎప్పుడు చెప్పాలా? ఇది చాలా గట్టిగా సీఎం రమేష్ కౌంటర్ చేస్తున్నారు. రాబోతో ఈశ్వర్ TV9 అనకాపల్లి నుంచి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.